ఉంటుందట. మనం తినే వంటకాల్లో నూనె అనేది చాలా ప్రధానం. కానీ అదే నూనె విషంగా మారితే మనిషి జీవితాన్ని మధ్యలోనే హరిస్తే క్యాన్సర్, గుండె వంటి ప్రాణాంతక వ్యాధులకి కారణమైతే పరిస్థితి ఏంటి? తాజాగా జరిగిన అధ్యయనాల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాబట్టి నూనెల వాడక విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. ఈ మధ్య కాలంలో వంటకాల్లో వాడుతున్న కొన్ని రకాల నూనెల గురించి అనేక రకాల వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం వంటకాల్లో వాడే దాదాపు 8 రకాల నూనెలు మనిషి ఆరోగ్యాన్ని హరించి వేస్తున్నాయి, అలాగే ప్రమాదకరమని కూడా అధ్యయనాల్లో చెబుతున్నాయి. సో వాటిలో సన్ఫ్లవర్, రైస్ బ్రౌన్, అలాగే సోయా, కనోలా, కాటన్ సీడ్, గ్రేప్ సీడ్, అలాగే సన్ఫ్లవర్ ఆయిల్స్, ఇలాంటి ఆయిల్స్ అన్నీ కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. దాదాపు 80% మంది ఎక్కువగా ఈ నూనెల్ని వాడుతున్నారు. సో వారికి తెలియకుండానే వ్యాధుల బారిన పడుతున్నారు. సో ఈ నూనెలు గుండె జబ్బులకు, క్యాన్సర్, అలాగే క్యాన్సర్ టైప్ 2, డయాబెటీస్ కూడా కారణమయ్యే అవకాశం ఉంటుందట. సో మరీ ముఖ్యంగా వీటి ప్రభావం యువతపై ఎక్కువగా ఉంటుంది. సో ఈ మధ్య కాలంలో హఠాత్తుగా చనిపోతున్న వారి సంఖ్య కూడా చాలా పెరిగింది. దీనికి సంబంధించిన ఆర్టికల్స్, అలాగే ఆర్టికల్ గట్ అనే మెడికల్ జర్నల్లో కూడా ప్రచురితమయ్యాయి. సో బయోవాటిక్ లిపిడ్స్ ఎక్కువగా అధికంగా 80% మంది క్యాన్సర్ రోగులపైన ఈ పరిశోధనలు జరిపించారు. సో 30 నుండి 85 సంవత్సరాల మధ్య వయసు గల వ్యక్తుల్లో క్యాన్సర్ కణితి నమూనాలు వాళ్ళు పరిశీలించారు. సో వాటికి ప్రధాన కారణం విత్తన నూనెలే అని తెలిసింది. సో విత్తన నూనెలు విచ్ఛిన్నం కావడం వల్లే వారిలో బయో యాక్టివ్ లిపిడ్లు అనేవి పెరుగుతాయట. సో అదే క్రమంగా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుందట. క్యాన్సర్ కణితులకు మారే అవకాశం ఉంటుందని పరిశోధకులు చెప్తూ ఉన్నారు. ఈ నూనెల్లో ఒమేగా 6 అలాగే పాలీ అన్సాచురేట్ అనే ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండటం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుందని పరిశోధనలో తేలింది. సో ఆరోగ్యకరమైన ఆహారం కోసం ఆలివ్ ఆయిల్ లేదంటే సన్ఫ్లవర్ ఆయిల్స్ వంటివి తేలికపాటి నూనెను ఎంచుకోవడం అనేది మంచిదని చెప్తూ ఉన్నారు. సన్ఫ్లవర్ ఆయిల్స్ కూడా ఈ మధ్య చాలామంది ఫేక్ అమ్ముతూ ఉన్నారు. సో అవి కూడా ఒకసారి గమనించాలి. అలాగే కొన్ని రకాల వేపుళ్ళు కోసం కానీ వేరుశెనగ నూనె లేదా సోయాబీన్ నూనెలు కూడా వాడుకోవచ్చు. సో ఇక వంట కోసం ఆలివ్ నూనె మంచి రుచి, వాసన కావాలి అంటే కూడా నువ్వులు లేదంటే కొబ్బరి నూనె ఉపయోగించుకుంటే మంచిదని డాక్టర్స్ చెప్తూ ఉన్నారు. సో ఇవి త్వరగా జీర్ణమై రక్తంలో సులభంగా కలిసిపోతాయి. కాబట్టి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన 8 రకాల నూనెలు కాకుండా సన్ఫ్లవర్స్ ఆయిల్ కానీ లేదంటే స్వచ్ఛమైన నూనెలు ఇప్పుడు నేను చెప్పిన వేరుశెనగ ఇలాంటివి వాడండి. సో ఎలాంటి ప్రమాదం ఉండదు. అలా కాకుండా కొన్ని ఫ్యాటీ లెవెల్స్ ఉన్న నూనెలు వాడితే మాత్రం అవి క్యాన్సర్ కణితిని ఉత్పత్తి చేసి మీ ఆరోగ్యమే పాడైపోయే అవకాశం ఉంటుంది. క్యాన్సర్ వల్ల ఎంతోమంది చనిపోయారు, అధ్యయనాల్లో కూడా తేలింది. కాబట్టి ఖచ్చితంగా పాటించండి. చూస్తూనే ఉండండి HM TV.